ఒక ఆయన షబ్బీర్ అలీ అని మాజీ మంత్రి డీజే లీకేజ్ ఏ కాంగ్రెస్ పార్టీ దేశ నాయకుడు రాష్ట్ర నాయకుడు నాకు తెలియదు మొత్తం మీరు వీడు జప్తి శివనూరు అని ఒక మండలం కాదు సార్ గ్రామం పాత మెదక్ జిల్లా ఇప్పుడు మెదక్ జిల్లా జప్తి శివనూరు గ్రామం సర్వే నంబర్లు 408 నుంచి 413 దాకా ఇది ఆయన ఫామ్ హౌస్ ఇది జప్తి శివనూరు నార్సింగి మండలం మెదక్ జిల్లా ఆయన దాంట్లో వరేసి పోసుకున్నాడు అయిపోయింది పట్టి గడ్డిని కాలబెట్టించాడు అందుబాటులో నువ్వు పెట్టినా నేను నష్టపోయినా నేను పంట కాలబెట్టుకుంటాను ఇప్పుడు రైతు పెట్టినట్టు యాక్సిడెంట్ చేసి దాన్ని కాలబెట్టి గ్రామాన్ని ఇప్పుడు ఇది చెప్పి సర్వే నెంబర్లు చెప్పినా ఊరు చెప్పినా మీరు ఎవరన్నా పోయి చూడరు ఇంత దొంగ ముడి చెప్తాను ఇంత అబద్ధం ఇదేనా రైతులకు మార్గం చూపిస్తే దిక్మాలని సోషల్ మీడియా కాదు యాంటీ సోషల్ మీడియా అయిపోయింది ఇప్పుడు పెట్టాలి డ్రామా దాంట్లో పెట్టాలి అమాయకులు చూసి ఏమనుకోవాలి అబ్బా నిజమే కావాలి పై రైతు ఎంత బాధ నేను కాకుండా కదా నేను కూడా సన్నబడి వేసిన ఉన్న పొలం ఉన్నది 10 ఎకరాలు సన్నబడి తెలంగాణ సోన ఏద వానలు పడితే పోతుందా మిషన్లు దిగబడతలేవు పోతిమా ఏడగొచ్చిమి అంత కలిస్తే 2% కూడా పోయలే సన్నాలు వచ్చే దొడ్డుబాటు ఎన్నికొస్తాయి కదా నేను కూడా పోయలే కదా నా పొలంలో కూడా ఇప్పుడు వస్తాయి ఇక ఈ ఫస్ట్ వీక్లో సన్నాలు వస్తాయి నేను ఊకుంటున్నా నిర్ణయం చేయనా ఏమని చెప్పినా ఇంట్లో అంటున్నా దానికి ఏం చేయాలో చేయాలి కదా అది రాకముందే కాకముందే బజార్ల పడి ఆడవాడు ధర్నా చేసినట్టు పొలం గాల్కు పట్టుకున్నట్టు గిన్ని దొంగ మాటలా ఇది విధానమా నిర్మాణాత్మకంగా పనిచేసే రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీలు చేయవలసిన పద్ధతేనా ఇది దయచేసి ఆలోచన చేయాలి ఇంకా మనకు ఓట్లు కావాలి ఏం చేసినా కేసీఆర్ని బదనాం చేయాలి చేస్తావా నిజాయితీ లేని ప్రభుత్వాన్ని చేయగలుగుతావు గుండెల నిండా నిజాయితీ ఉన్న ముఖ్యమంత్రిని ఎంత బదనాం చేస్తావు కాంగ్రెస్ నాయకుడు షబ్బీరేలేమో దొంగ నాటకం గణేష్ అని చెప్పి ఆయన దానిలో ఒక ఎలక్ట్రీషియన్ ఉంటే వాంతో గాలబెట్టించి అది రైతు గాలబెట్టినట్టు యాక్షన్ చేసి దాన్ని పత్రికా విలేకరులకు ఇచ్చి సోషల్ మీడియాలో పెడతారు ఇంత మోసం